కాశీలో భక్తితో చూస్తే గాని అక్కడ కనబడదు. లేదంటే కుక్కలు, లేదంటే సన్నని సందులు, ఇరుకు గదులు, ఆవులు, ఆవులు ఇవి పేడ. తప్ప పేడ తప్ప ఏం కనబడదు అనే ఒక భావన కొందరిలో కనిపిస్తుంటది. మరి ఇటువైపు చూస్తే అద్భుతమైన ఆధ్యాత్మికంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అది. రైట్? ఇది కాకుండా దీనికి ఇంకేమైనా చారిత్రక ప్రాధాన్యం ఉందా అనేది ఒకటైతే, మీరు రాసిన పుస్తకం మాకింకా పూర్తిగా మృష్టాన్న భోజనంలాగా లేదు. ఇంకేవో ఉంది తెలుసుకోవాలనిపించింది. రెండో పుస్తకం ఏమైనా రాసే ఆలోచనలో ఉన్నారా? ప్రస్తుతానికి నేను అగ్నిహోత్రుల గురించి ఒక పుస్తకం రాయాలని ఓహ్! పరిశోధన చేస్తున్నా. ఓహో! ఎందుకంటే అగ్నిహోత్రులు అంతరించిపోతున్నారు, మరుగున ఓకే. పడిపోతున్నారు. ఓకే. ఓకే. సో ఆ పుస్తకం గురించి ఎవరు రాయాలని. ఈ అగ్నిహోత్రులు అసలు? అగ్నిహోత్రులు అనేటువంటి వారికి కొన్ని లక్షణాలు ఆపాదించారు. ఓకే. వీరు వేదకాలం నుంచి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. హ్మ్. ఓకే. ఈ వ్యవస్థ ఈ అగ్నిహోత్రులకు కొన్ని లక్షణాలు ఇచ్చింది. హ్మ్. ఈ అగ్నిహోత్రులకు ఒక వేదం పూర్తిగా తెలిసి ఉండాలి. ఓకే. ఎవరైతే అగ్నిహోత్రుడు ఉన్నాడో ఆ అగ్నిహోత్రుడు 5 రోజుల వివాహం చేసుకొని ఉండాలి. ఓహ్! ఎవరైతే అగ్నిహోత్రుడు ఉన్నాడో ఆ అగ్నిహోత్రుడు ఒక ఆవును ఆయన పాలిస్తూ ఉండాలి. హ్మ్. ఎవరైతే అగ్నిహోత్రుడు ఉన్నాడో ఆయన 12-18 సంవత్సరాల నుంచి చనిపోయేంత వరకు సూర్యాస్తమయానికి ముందు, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమానికి తర్వాత 2 పూట్ల హోమం చేయాలి. బో చనిపోయేంత వరకు ప్రతిరోజు. ప్రతిరోజు నిత్యం. వీళ్ళను అగ్నిహోత్రులు అంటాం. ఇలాంటి అగ్నిహోత్రులు ఒకప్పుడు కాశీలో వేలాది మంది ఉండేవారు. ఓకే. ఇప్పుడు నాకు తెలిసిన మటుకు ఒక 40 మందో 45 మందో అంటే ఉంటారు. వేలాది నుంచి వేల మీద లెక్క పెట్టేదాకా వచ్చేసారు. ఈ అగ్నిహోత్రులు ప్రధానంగా నేను చేసినటువంటి పరిశోధనలో నాకు తెలిసిన మటుకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్ ఈ 10 రాష్ట్రాల్లోనే ఈ అగ్నిహోత్రులు ఉన్నారు. ఇటీవల మద్రాసులో అగ్నిహోత్రుల ఆత్మీయ సమ్మేళనం అంటే ఒకటి జరిగింది. హ్మ్. అచ్చా! నాకు ఆ సమ్మేళనం జరిగిన తర్వాత అగ్నిహోత్రుల గురించి ఒక పుస్తకం రాయాలి అనేటువంటి ఆసక్తి కలిగింది. ఓహ్! ఎందుకంటే ఇది ఒక చరిత్ర మరుగున పడిపోతుంది. ఈ విషయాన్ని భావితరాలకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ పుస్తకాన్ని రాయాలని రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఇందులో ఇప్పటి వరకు నాకు తెలిసిన మటుకు దాదాపు ఒక 250 మంది అగ్నిహోత్రులు దొరికారు. హ్మ్. వాళ్ళ నైస్. నెంబర్లు, అచ్చా! వాళ్ళ అచ్చా! గురించి వాళ్ళ సమాచారం అంతా కూడా సేకరిస్తున్నాను. ఓకే. ఓకే. మీరు చెప్పిన ప్రకారం అగ్నిహోత్రుల గురించి ఇంతవరకు పుస్తకం రాలేదు. ఎక్కడిని అసలు వినడమే. మీ నోట వినడమే. ఆ సినిమాలో నిత్యాగ్నిహోత్రులు అనే మాట Yes. వినడమే తప్ప అగ్నిహోత్ర అవధానులు అని Yes. మనం కన్యాశుల్కం నావల్లో వినింటాం. విన్నాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. అగ్ని శక్తికి మూలం, అవును. మనిషి జీవితానికి మూలాధారం. అంతే కదా. కాబట్టి అగ్నిని ఆరాధించే వాళ్ళను అగ్నిహోత్రులు అంటారు. ఓహ్! ఇది చాలా అద్భుతమైనది. ఒక మనిషి గ్రేట్. తనకు యుక్త వయసు వచ్చిన తర్వాత, జంధ్యం ధరించిన తర్వాత, మరణించేంత వరకు 2 పూట్ల హోమం చేస్తూ బ్రతకడం అనేటువంటిది అంత బా! సామాన్యమైనటువంటి విషయం కాదు. అమ్మో! అది ఇది ఒక విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి పర్యావరణ శుద్ధికి సంబంధించిన ఆధ్యాత్మిక వ్యవస్థ. కరెక్ట్ చెప్పారు. అవును. దీన్ని ప్రపంచ ప్రజలు అర్థం చేసుకోవాలి అవును. ఈ విషయాన్ని. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది. బ్రహ్మాండంగా చాలా చదువుతారు సంతోషం. కూడా అందరూ. మీ ఆశీర్వాదం అయ్యో! తప్పనిసరిగా మా ఆశీర్వాదం కాదు గురుగారు. మా అభినందనలు మీకు. మా చాలా మద్దతు. సంతోషం. ఎందుకంటే నిన్ననే అంటే మొన్న ఉగాది రోజు కూడా మీరు అయోధ్య అనే పుస్తకం రాశారు. అవును. అత్యధిక కాపీలు అదే రోజు అమ్ముడుపోయిన పుస్తకం అది. పుస్తకం. నిజంగా అంటే మన భారతీయుల 5 శతాబ్దాల కళ అయోధ్య రామాలయం అనేది. దాని నిర్మాణం ఎలా సాగింది, ఎలా జరిగిందనే దాని మీద ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. నేనేం చేశానంటే ఎంతో కాలం నుంచి నాకు దొరికిన సమాచారాన్ని అంతా సేకరించుకుంటూ వచ్చాను. హ్మ్. చదువుకున్న రోజుల నుంచి. నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. ఓకే. అందులో బాపు 1972లో తీసినటువంటి సంపూర్ణ రామాయణం చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. నేను దాదాపు 10ల సంఖ్యలో చూసింటాను. అవునా? ఓకే. 1972లో
మా సినిమా తీశారు. మా ఊర్లో ప్రొద్దుటూరులో, మా ఊర్లో అది దాదాపు 100 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడింది. వెంకటేశ్వర సినిమా థియేటర్ అని ఒకటి ఉండే. ఓకే ఓకే. ఆ సినిమా థియేటర్లో జరిగింది. ఆ సినిమా చూసిన తర్వాత బాబరు ఈ యొక్క ఆలయాన్ని కూలగొట్టాడని, తర్వాత ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేయడము నన్ను కదిలించేసింది. తర్వాత కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు, అనేక శతాబ్దాల నుంచి మనం పడుతున్నటువంటి ఘర్షణ, రాముడు పుట్టిన ఈ దేశంలో ఈ రాముడికి ఆలయం నిర్మించుకోవడం కోసం మనం ఎంత కష్టపడ్డాం, ఎంత తపన పడ్డాం, ఎంత గాయపడ్డాం అనేటువంటి విషయాన్ని ఒక డాక్యుమెంట్గా తయారు చేసి భావితరాలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను తయారు చేశానండి. తయారు చేసి ఆ పుస్తకాన్ని నిన్న ఉగాది రోజు దాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. చదివాను నేను కూడా. అద్భుతమైన కూర్పు. అంటే అక్కడెక్కడ దగ్గర బాలరామాయణం మొదలుపెట్టి రామాలయ నిర్మాణం వరకు, బాలరాముడి విగ్రహం వరకు, ప్రతిష్ట వరకు బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఏంటంటే ఈ పుస్తకాన్ని ఉగాది రోజు సాయంకాలం విజయవాడలో మన హైకోర్టు జడ్జి కె మన్మథరావు గారు, మహానుభావులు, ఆయన, గోకరాజు రంగరాజు గారు, అలాగే పెనుగొండ లక్ష్మీనారాయణ అని చెప్పేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తర్వాత మా గురువు గారు గోళ్ళ నారాయణరావు గారు, తర్వాత నాకు అత్యంత ఆప్తుడు ఫోటో ఇండియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, తమ్మ శ్రీనివాసరెడ్డి గారు, వీరి సమక్షంలో ఆ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, చైత్రమాసం మాసాల్లో మొదటి మాసం చైత్రమాసం, తిథుల్లో మొదటి తిథి పాడ్యమి. సో పాడ్యమి రోజు రామాయణ పారాయణం మొదలుపెట్టి రాముడి కళ్యాణం రోజున పారాయణం కంప్లీట్ చేయడం ఆనవాయితీ. కాబట్టి ఈ పుస్తకాన్ని ఆ రోజు ఆవిష్కరించడం వల్ల ఇది 10 మందికి చేరుతుంది. దీన్ని పారాయణంగా భావిస్తారు. 6 రోజుల్లో పుస్తకం కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.